నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, మా పాపకి మొన్న సాటర్డే షాపింగ్కి వెళ్ళాను కదా, అప్పుడు నేను కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట. నేను కూడా తీసుకున్నాను. నేను తీసుకున్నవి ఇంకో హాల్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. నేనేం తీసుకున్నాను, టాప్స్ అవి ఇవి అన్నీ. సో మా పాపకి తీసుకున్నవి బడ్జెట్లో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం నాకు తెలిసినంత నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేనేం తీసుకున్నానో చూపిస్తా, ఒకసారి చూసేయండి. సో ఇవి వచ్చేసి ప్యాంట్స్ అనమాట. అసలు చిన్న పిల్లలకు కూడా లెగ్గిన్ ప్యాంట్స్ వస్తున్నాయంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అసలు మనకి లెగ్గిన్స్ వచ్చినాయి అన్నప్పుడు కొత్తల్లో లెగ్గిన్సా అన్నట్టు అనిపించింది. ఇప్పుడు పిల్లలకి అసలు చూడండి ప్యాంటు నేను ఎలా తీసుకుంటానంటే 2 to 3 years ఉన్న లెగ్గిన్స్ తీసుకోండి. ఎందుకంటే డైపర్స్ అవి వేస్తాం కదా, అప్పుడు మ్యాక్సిమం సరిపోతాయి, అసలు లూజ్ అవ్వవు. 2 to 3 years తీసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా సరే. 18 to 24 months ఇలా కూడా ఉంటాయి కదా. సో అవి ఏదైనా ఓకే నాకు, అలా తీసుకుంటాను. సో ఇదనమాట ప్యాంట్ ఒకటి వచ్చేసి. సో ఇవి వచ్చేసి బాక్సర్స్. ఇవి నేను మ్యాక్స్లోనే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి 2 బాక్సెస్ అనమాట, కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే, ఇవి 18 to 24 months. ఇలా ఏదైనా సరే ఒక 6 months పెద్దవే తీసుకుంటాను నేను మ్యాక్సిమం ప్యాంట్స్ వచ్చేసి. ఎందుకంటే డైపర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నీట్గా స్టిక్ ఆన్ అయిపోతాయి అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు, జారదు. చాలా బాగున్నాయి అనమాట. ఇవి కాటన్ లేస్ వచ్చి బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా. ఇవి 2 బాక్సర్స్ 400 పడ్డాయి నాకు. నేను 1 year లోపు మ్యాక్సిమం బాబుకైతే ఫస్ట్ క్రై ప్రిఫర్ చేసేదాన్ని. ఆ విషయం అంతా లాస్ట్లో చెప్తా, అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో ఇంకో ప్యాంట్ అనమాట ఇది. అసలు ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఒకప్పుడు బాగా ట్రెండ్ అయినాయి నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ ప్రింట్స్లో పిల్లలకి ప్యాంట్స్ వచ్చాయన్నమాట. ఎప్పటి నుంచో ఉండొచ్చు మేబీ, నాకు ఇప్పుడు మొన్న కనిపించాయి అనమాట. మ్యాక్స్కి వెళ్తే నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను, వీక్లో ఒకసారి సిఎంఆర్కి వెళ్తాను కదా, అప్పుడు మ్యాక్స్లో చూస్తే అప్పుడు ఎప్పుడు కనపడలేదు ఈ టైప్ ఆఫ్ ప్యాంటు. సో నాకు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఉంది. సో అందుకని మా పాప ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ అంతే, 2 to 3 years. వాళ్ళకి ఎలాగో డైపర్స్ వేస్తాం కాబట్టి ఒకవేళ బాగా స్టిఫ్గా ఉంటాయి, సారీ అస్సలు జారవండి డైపర్స్ వేస్తాము. లేకపోతే ఇప్పుడు బంటమ్స్ ఏంటి అవి కూడా వేస్తారు కదా, బంటమ్స్ వేస్తే అసలు డైపర్స్ వేయరు అనుకోండి. బంటమ్స్ వేస్తే ప్యాంట్స్ అసలు వేయరు అనుకుంటా మేబీ. ఓన్లీ బంటమ్ డైపర్ వేసి వదిలేస్తారు. డైపర్స్ వేస్తే కంపల్సరీగా ప్యాంట్స్ అలా వేస్తారు కదా. సో అందుకు ప్యాంట్స్ షార్ట్స్ నేను ఎక్కువ తీసుకుంటా. ఇన్నర్స్ కూడా వేస్తాను అనమాట మా పాపకి నేను కంపల్సరీగా. చాలామంది ఏంటంటే డైపర్స్ వేసి వదిలిస్తూ ఉంటారు. సో అలా యూజ్ చేయొద్దండి ఎప్పుడైనా సరే. బట్ దాని మీద అనేది కవర్ చేయండి, డ్రాయర్ తోటి కానీ ఒక షార్ట్ తోటి కానీ కవర్ చేస్తే పిల్లలు చూడటానికి నీట్గా అనిపిస్తారు. అది ఎలాంటి డ్రాయర్ అయినా ఓకే, అది నీట్గా చేతితో వాష్ చేసి హ్యాపీగా వేయచ్చు, అందులో డౌట్ ఏం లేదు. సో ఇంకో టీషర్ట్ వచ్చేసి ఇది. నేను టీషర్ట్స్ ఎప్పుడైనా సరే మ్యాక్స్, ట్రెండ్స్ వీటిలోనే తీసుకుంటా. సో ఒక టీషర్ట్ అయితే ఇదనమాట. బాగున్నాయి టీషర్ట్స్ కానీ కలర్స్ కానీ. ఇవి కూడా అంతే 18 to 24 months ఉంటాయి కదా. సో అవే తీసుకున్నా. ఇప్పుడు తనకి 14th month అనమాట. అయినాగా నేను 18 to 24 months తీసుకుంటాను. ఎందుకంటే మ్యాక్స్ ట్రెండ్స్లో వచ్చేవి అంత సైజెస్ కరెక్ట్గా ఏమి ఉండవు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. తీసుకోండి పర్లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు. మరీ చిన్న చిన్న సైజెస్ తీసుకున్నారనుకోండి, కరెక్ట్ సైజ్ తీసుకున్నారనుకోండి, ఎక్కువ వేసిన ఫీలింగ్ మనకే అనిపించదు. వెంటనే బట్టలు కొంటున్నాం అన్న ఫీల్ వచ్చేస్తుంది. అసలు ఏంట్రా బాబు ఈ షాపింగ్కి చాలా ఖర్చు అయిపోతుంది అనిపిస్తుంది. సో ఇంకోటి వచ్చేసి ఇదనమాట. ఇది కూడా అంతే 18 to 24 months. ఇలా లీఫ్ మోడ్ ఇలా హ్యాపీలు వచ్చిందనమాట. ప్రింట్ బాగుంది. సో ఎల్లో కలర్ అనమాట ఇది వచ్చేసి. అందుకని చెప్పి దీనికి ఎల్లో ఎక్కువ తీసుకుంటూనే ఉంటాయి. ఎల్లో కలర్స్ ఎందుకో బాగుంటాయి నాకు. ఎక్కువ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తా. ఒక్కొక్కసారి ఎక్కువ 2 కలర్స్ తీసుకుంటా, బ్రైట్ కలర్స్ తీసుకుంటా అంట. సారీ, మీరు ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. అసలు పిల్లలకి బట్టలు అంటే అసలు ఎంత రేట్ అనిపిస్తుందో నాకైతే మాత్రం. సో ఇంకొక టీషర్ట్ వచ్చేసి ఇది కోకోమెలన్ టీషర్ట్. కోకోమెలన్ ఇప్పుడు అసలు చూపించలేదు కదా మా పాపకి. సో ఒకసారి చూడండి. సో అందుకని కోకోమెలన్ టీషర్ట్ తీసుకొచ్చా. ఈ టీషర్ట్ చూస్తే మా బిడ్డ చూసిందనమాట. తను ఇంకా ఏం గుర్తుపట్టలేదు, ఆ స్టేజ్ ఇంకా లేదు కదా. సో బొమ్మలు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు అసలు అది కూడా పెట్టట్లేదు కదా. సో అందుకని ఈ టైప్ టీషర్ట్ తీసుకొచ్చాను అనమాట. ఇవి ట్రెండ్స్లో ఉన్నాయి, ఈ టీషర్ట్స్ ట్రెండ్స్లో ఉన్నాయి కోకోమెలన్ టీషర్ట్స్. ఒకవేళ మీరు ఎవరికైనా కావాలంటే చూడండి. కోకోమెలన్ టైప్ ఇలా కిడ్స్ ఈ సాంగ్స్ పెట్టి వినిపిస్తూ ఉంటాం కదా. సో అలాంటివి ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇంకోటి ఇది కూడా అదే కోకోమెలానే. స్లీవ్స్ వచ్చేసి మ్యాక్సిమం పిల్లల స్లీవ్స్ ఇది ఒక రఫుల్ మోడల్ టైపు, లేకపోతే ప్లెయిన్ షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇది ఇంకొకటి వైట్లో. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను ఈసారి ఎక్కువ వైట్లోనే తీసుకున్నాను మ్యాక్సిమం. ఇదిగోండి ఇంకోటి వైట్ మీద ప్రింట్. ఇది మ్యాక్స్లో తీసుకున్నాం. మ్యాక్స్లో హ్యాండ్స్ అన్నీ ఇంతే ఉన్నాయి, షార్ట్ హ్యాండ్స్. సో ఇది ఫుల్ ఎలా ఉంది. ఇది వైట్ మీద లైట్ బేబీ పింక్ బౌ టైప్లో వచ్చాయన్నమాట ప్రింట్స్.
సో ఇంకోటి వచ్చేసి డార్క్ పింక్, ఇక్కడ జస్ట్ ఇలా ఫ్లవర్ వచ్చేసింది అంతే. ఇది కూడా మ్యాక్స్లో తీసుకున్నా, 18 to 24 months. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ట్రెండ్స్లో తీసుకున్నానండి నేను. చూసారా, ఇక్కడ సన్ ప్రింట్ వచ్చిందన్నమాట అంతే. చాలా సింపుల్గా ఉంటాయి పిల్లలు ఈ టీషర్ట్స్. అండ్ నేను ఎన్ని టీషర్ట్స్ ఎందుకు తీసుకున్నానంటే షార్ట్స్ ప్యాంట్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ మొన్న చూపించాను కదా ఫస్ట్ క్రైలో ఇలా తీసుకొచ్చామని చెప్పి షార్ట్స్. ఫస్ట్ క్రైలో మాత్రం బట్టలు చాలా బాగుంటాయండి పిల్లలకి, చాలా ఎక్కువ రోజులు కూడా పోతాయి, కలర్ కూడా షేడ్ అవ్వదు. నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో చూపించాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూస్తారని చూపిస్తున్నాను అంతే. సో ఈ 3 షార్ట్స్ వచ్చేసి నాకు 700 ఏమో 650 పడ్డాయి అంతే. సో ఈ 3 షార్ట్స్ అనమాట. నేను ఎన్ని షార్ట్స్ తీసుకున్నానంటే ఒక 5 షార్ట్స్ 2 ప్యాంట్స్ తీసుకున్నాను, మొత్తం 7 అయినాయి కదా, 7 టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట. సో పిల్లలకి ఎప్పుడైనా సరే ఎలా తీసుకోవాలి అని అంటే 1 year లోపు మంచి మంచి మోడల్స్ వేయాలనిపించింది. ఫస్ట్ క్రైని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ క్రైలో కూడా అన్ని బ్రాండ్స్ బట్టలు ట్రై చేయొద్దు, అది కూడా ఆన్లైన్లోనే మ్యాక్సిమం తీసుకోండి. ఆఫ్లైన్లో తీసుకున్నారంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఆఫ్లైన్లో ప్రొడక్ట్స్ అయినా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సేమ్ ప్రైస్ ఉంటాయి అనమాట. ఆ ప్రొడక్ట్ మీద ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందో ఆఫ్లైన్లో కూడా అంతే ఉంటుంది. కానీ బట్టల మీద అలా కాదండి, బట్టలు చాలా రేట్ ఉంటాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో ఏంటంటే చాలా తక్కువ అనిపిస్తాయి మీకు. ఆన్లైన్లో మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా బేబీ హగ్ అనే ఒక బ్రాండ్ తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. అవి చాలా బాగుంటాయి. బేబీ హగ్ మెయిన్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అనమాట మీకు. మంచి మంచి వెరైటీస్ ఉంటాయి. నేను కూడా మా సాధ్విక్ నేను ఎలా చేసేదానంటే 1 year బిలోలో ఉన్నప్పుడు ఎక్కువ ఫస్ట్ క్రై ప్రిఫర్ చేసేదాన్ని. ఇప్పుడైనా సరే నైట్ డ్రెస్సులు కంపల్సరీగా ఫస్ట్ క్రైలోనే తీసుకొస్తాను, ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ ఉంటాయి అండ్ మంచి మోడల్స్ కూడా ఉంటాయి. మ్యాక్స్, ట్రెండ్స్, అన్లిమిటెడ్ ఏంటంటే డైలీ వారి వేసుకునే బట్టలు ఉంటాయి కదా డైలీ బేస్ మీద, సో అవి మాత్రమే తీసుకొస్తా. అవి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో అందుకే అవే తీసుకొని వస్తాను అనమాట. అండ్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ బయట ట్రై చేయాలి అనుకుంటే 1 year తర్వాత 1 year బిలోలో ఉంటే మ్యాక్సిమం మీరు ప్రిఫర్ చేయగలిగితే ఓకే ఫస్ట్ క్రైలో తీసుకోండి. లేదు అని అనుకుంటా మ్యాక్స్, ట్రెండ్స్, అన్లిమిటెడ్ ఈ 3 రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట. సెట్స్ కానీ ఏవైనా సరే కొంచెం చాలా తక్కువకి వస్తాయి పిల్లలకి. 0 to 3 months ఉంటాయి, 3 to 6 months ఇలా ఉంటానే ఉంటాయి అనమాట ఎక్కడైనా సరే మ్యాక్స్లో. కాకపోతే మోడల్స్ అనేది ఎక్కువే ఉండవు మ్యాక్స్లో కానీ ట్రెండ్స్లో కానీ. 1 year బిలో ట్రెండ్స్లో కానీ మ్యాక్స్లో కానీ అన్లిమిటెడ్లో కానీ ఎక్కువే ఉండవు. నేను ఈ 3 చూసాను అనమాట పిల్లలకి. ఒకవేళ ఇంకేదన్నా ప్రిన్సెస్ టైప్ ఇలాంటి గౌన్స్ తేవాలి అనుకుంటే ఎక్కువ బయట షాప్స్ సౌత్ ఇండియా కానీ లేకపోతే CMR కానీ ఇలా ఉంటాయి కదా, కిడ్స్ వేరీ స్పెషల్గా ఉంటాయి కదా కిడ్స్ షాపులు అనేవి, వాటిలో తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ బుట్ట బొమ్మ టైప్ ప్రిన్సెస్ టైప్ డ్రెస్సులు బచ్పన్లో ట్రై చేయండి. మీరు కొంచెం పెట్టగలం ఎఫర్ట్ చేయగలం అనుకుంటే 2500 అలా బచ్పన్లో వస్తాయి అనమాట. బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది అనమాట పిల్లలకి. నేను ఇప్పుడు ఇవి తీసుకుందంటే సమ్మర్కి నార్మల్గా డైలీ వేసుకోవడానికి మా పాపకు తీసుకొచ్చా. ఇవే చాలా అయిందనమాట బడ్జెట్ నాకు. పిల్లలకి ఎవ్రీ 3 months ఒకసారి బట్టలు తీసుకుంటానే ఉంటాను, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు త్వరగా పెరుగుతారు కదా, పొట్టు అయిందనో బిర్ర అయిందనో. సో ఏదో ఒక ఛాన్స్లో తీసుకుంటూ ఉంటాం మనం బట్టల్ని. కాబట్టి రోజు వేసే బట్టలు కొంచెం ప్రైస్ తక్కువ తీసుకోండి. ఎప్పుడన్నా వేసుకునే బట్టలు కొంచెం మంత్స్ పెద్దవి తీసుకొని ఎక్కువ డోస్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడు. ఎందుకంటే అది మంత్లీ వన్స్ కూడా వేయమా కొత్త బట్టల్ని. కాబట్టి అలా తీసుకోండి. రోజువారీ వేసుకునే బట్టలైనా అంతే 6 months పెద్దవే తీసుకోండి. మీరు ఇప్పుడు మీ పిల్లలు 0 to 1 year లోపు అనుకోండి, 0 to 3 months అనుకోండి, అవే తీసుకోండి. ఆ తర్వాత 3 to 6 monthsకి వస్తారు కదా, అప్పుడు అవి తీసుకోండి. 3 to 6 months వరకు ఓకే వేర్ చేయొచ్చు. 6 months నుంచి కంపల్సరీగా 1 year 6 to 12 months ఉండేవి తీసుకోండి మ్యాక్సిమం. అప్పుడు 6 months వేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏంటంటే ఎక్కువ షాపింగ్ చేసినట్టు కూడా అనిపించదు. సో నా టిప్స్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అవ్వండి. అండ్ మీకు నా వీడియో ఎలా అనిపించింది, ఏంటి నా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అసలు నిజం చెప్పాలంటే కలెక్షన్ వీడియోస్, నాకు హాల్ వీడియోస్ చేయాలన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అబ్బా మనం ఇలా చూపిస్తే ఎదుటి వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా కొనుక్కోవాలని చెప్పి అని అనిపిస్తుంది. కానీ తప్పడం లేదు. నిజం చెప్పాలంటే హాల్ వీడియోస్ ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నాది రెగ్యులర్ వీడియో ఒక 50 members కూడా చూడరు, అలాంటిది హాల్ వీడియో ఒక 700 members చూస్తున్నారు. ఇంకా తప్పదు, మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే ఎక్కువ హాల్ వీడియోస్ చేయాలి. ఈ హాల్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల జనాలు ఎక్కువ కనెక్ట్ అవ్వటం వల్లే మీషో అనే ఒక యాప్ అనేది డెవలప్ అయింది. నిజం చెప్పాలంటే మీషోలో ఇంతమంది పర్చేస్ చూస్తున్నారు అంటే అసలు మీషో నిజం చెప్పాలంటే ఇప్పుడు మంచి మంచి బ్రాండ్స్ని కూడా దాటిపోతుంది యాప్ అనేది. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ వీటన్నిటిని మించి వ్యూవర్షిప్ కానీ అసలు ఏదైనా సరే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది. మెయిన్ చీప్ క్వాలిటీ, అందులో డౌట్ ఏం లేదు. మీషోలో వచ్చే క్వాలిటీ ఏమి ఉండవు,
పిల్లల డ్రెస్సులు కూడా చూపిస్తారు కానీ అది అసలు క్వాలిటీ 1 or 2 వాషెస్ తర్వాత చాలా చండాలంగా ఉంటాయి. ఇది కూడా మీషోలో డ్రెస్సే, ఫిట్టింగ్ అసలు దారుణంగా ఉంటుంది అనమాట. నిజంగా ఫిట్టింగ్ అస్సలు బాగోదు. వాళ్ళు చూపించే షేప్స్కి వాళ్ళు మొబైల్లో చూపించేదానికి ఇక్కడికి వచ్చేదానికి అసలు చాలా తేడా ఉంటుంది. ఆ ఒక్కటికి గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇంకో విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే వీటన్నిటిని దాటిపోవడానికి కారణం ఏంటి అని అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా ఇవేవి అసలు ఇప్పుడు పెద్దగా చేయటం లేదు. ఎక్కువ మీషోనే చేస్తున్నారు. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో వస్తే. ఇక్కడ సింపుల్ థాట్ ఒకటేనండి, మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే చీప్గా వస్తుంది కదా, బాగుంటాయి, చీప్గా వస్తే చాలు, మనకి తక్కువ రేట్ ఉంటే చాలు అనే ఒక మెంటాలిటీ మీద ఆ యాప్ అనేది డెవలప్ అయింది. పాపం ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది రీసెల్లర్స్ బాధపడుతూ ఉన్నారనమాట. అమ్ముకుంటూ ఉంటారు కదా, శారీస్ బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఐడీస్ కిందకి వెళ్ళి మీషోలో ఇవి తక్కువకి వస్తున్నాయి, మీరేంటి ఇంత ప్రైజెస్ అమ్ముతున్నారని చెప్పి అంటున్నారంట. వాళ్ళైతే కొంచెం బాధ కూడా పడుతున్నారు. మీషోలో వచ్చేవన్నీ చాలా చీప్ క్వాలిటీ, అందులో వారు ఎవరో ఒకళ్ళు వేసుకున్నవే మీరు వేసుకుంటున్నారు. త్వరగా 7 days రిటర్న్ ఉంటుంది అనమాట. ఫాస్ట్ రిటర్న్ కూడా ఉండదు. ఇవాళ వస్తే రేపు ప్రొడక్ట్ పెట్టడానికి కూడా ఉండదు రిటర్న్. 7 daysలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో కాబట్టి అక్కడ చీప్ క్వాలిటీయే ఉంటుంది అని చెప్పి చాలామంది బాధపడుతూ కూడా వీడియోస్ నేను చూస్తూనే ఉన్నాను. మరి మీ దాకా వస్తానే లేదు తెలియదు, కానీ నేనైతే చాలా వీడియోస్ అలాంటివి చూస్తూ ఉంటా. సో నా హాల్ వీడియో ఎలా ఉంది, నేను మా పాపకు తీసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. నా ఫుల్ వీడియో ఎవరైనా చూసుంటే థ్యాంక్ ఫర్ వాచింగ్. నిజం చెప్పాలంటే ఇది 11 minutes వీడియో అయితే. దీనికి ముందు పడే స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. కొన్ని అసలు దాదాపు ఒక 10 సార్లు వీడియో తప్పిపోయిద్ది అనమాట. 11వ 12వ ఫుల్గా తీయగలుగుతాను క్లారిటీగా. సో నా వీడియోస్ అనేవి నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న కామెంట్ రాసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై గైస్.